అందరికీ నమస్కారం. మనం ఈ వీడియోలో వీటికో స్టార్టర్లో స్టార్ డెల్టా డిలే అథవా ఎస్టీ డిలే సెట్టింగ్ ఎలా చేయాలో చూద్దాం. సో సెట్టింగ్ చేయడానికి మనం ఫస్ట్ మెన్యూలోకి ఎంటర్ అవ్వాలి. మెన్యూలో ఎంటర్ అవ్వడం ఎలా అంటే, మన ఎంపీఐయు యూనిట్ని ఆఫ్ పొజిషన్లో పెట్టుకొని ఈ L1 కానీ L3 కానీ కనెక్ట్ అయిన ఫ్యూజ్ని రిమూవ్ చేసామంటే అప్పుడు మన స్టార్టర్కి ఎలక్ట్రిసిటీ అనేది కట్ అవుతుంది. అప్పుడు ఎల్సిడి ఆఫ్ అవుతుంది. తర్వాత మనం ఈ ఫ్యూజ్ని రిటర్న్ పెట్టేస్తే ఎల్సిడి ఆన్ అవుతుంది అనమాట. ఎల్సిడి ఆన్ అయిన వెంటనే ఎంపీఐయు మోడల్ నంబర్, దాని కింద కస్టమర్ కేర్ నెంబర్ అనేది డిస్ప్లే అవుతుంది. ఈ డిస్ప్లే అయ్యేది ఓన్లీ 10 seconds మాత్రమే డిస్ప్లే అవుతుంది, ఈ ఎంపీఐయు పేరు మరియు కస్టమర్ కేర్ నెంబర్ అనేది. ఈ డిస్ప్లే అవుతున్న టైంలోనే ఈ వితిన్ 10 seconds లోపలే మీరు ఆటో స్విచ్ ని ఆన్ చేసి తర్వాత ఆఫ్ చేయాల్సి వస్తుంది. ఈ ఆటో స్విచ్ ని ఇలా చేయడం వల్ల మీరు మెన్యూలోకి ఎంటర్ అవుతారనమాట. ఈ ఎంపీఐకి ఉన్న మెన్యూలోకి ఎంటర్ అవుతారు. ఆ మెన్యూలో సెకండ్ ఆప్షనే మనకున్న ఎస్డి డిలే సెట్టింగ్ అనేది మనకు కనిపిస్తుంది. ఇప్పుడు ఆ సెట్టింగ్ ని మనం ఎలా చేంజ్ చేయాలో చూద్దాం. ప్రస్తుతానికి కరెంట్ పవర్ అనేది కనెక్షన్ లో ఉంది. నేను స్టార్టర్ని తీసేస్తున్నాను. ఫ్యూజ్ ని నేను తీసేసాను. మన స్టార్టర్ కి పవర్ సప్లై అనేది కట్ అయింది. నేను మళ్ళీ స్టార్టర్ని రిటర్న్ పెడుతున్నాను. ఇప్పుడు ఎల్సిడి ఆన్ అయింది. మనకు అక్కడ ఇన్ఫర్మేషన్ రాగానే నేను ఆన్ ఆఫ్ చేశాను అన్నమాట. ఇందులో సెకండ్ ఆప్షన్ వచ్చి ఎస్టీ డిలే. ఇక్కడికి వెళ్ళడానికి ఆన్ ఆఫ్ చేయాలి. దాని తర్వాత బై డిఫాల్ట్ మనకు వీటికోలో 6 seconds కి సెట్ అవుతుంది. నేను దాన్ని 16 seconds కి సెట్ చేశాను. దీన్ని సేవ్ చేయడానికి మళ్ళీ ఆన్ చేసి ఆఫ్ చేయాలి. ఇలా చేసిన వెంటనే సేవ్ అయిందని మనకు తెలుసు. ఇలా సేవ్ అయిన వెంటనే మనం ఇప్పుడు చూసారంటే మెన్యూలోని నెక్స్ట్ ఆప్షన్ కి మనకు వెళ్తుంది అనమాట. డ్రై రన్ సెట్ అనేది మనకు కనిపిస్తుంది. ఇది వద్దు, మనకి ఇదేం సెట్టింగ్ చేయాల్సిన అవసరం ప్రస్తుతానికి లేదంటే మనము 10 seconds వెయిట్ చేయొచ్చు. మెన్యూలో ఒక్కొక్క ఐటమ్ 10 seconds ఇక్కడ డిస్ప్లే అవుతుంది. వద్దు, మనకు డిస్ప్లే వెయిట్ చేయొద్దు అనుకుంటే మనం ఆన్ చేసి ఆఫ్ చేసామంటే మళ్ళీ ఈ స్విచ్ ని మనం మెయిన్ హోమ్ లోకి అనేది ఎంపీఐయు ఎంటర్ అవుతుంది. సో ఈ సెట్టింగ్ మనం చేసిన తర్వాత నెక్స్ట్ టైం మనం ఆన్ చేసినప్పుడు ఎస్డి డిలే అనేది ఆటోమేటిక్ గా మనం 16 seconds సెట్ చేసాం కదా, 16 seconds వెయిట్ చేసిన తర్వాత మనకు డెల్టా అనేది కిక్ ఇన్ అవుతుంది స్టార్ట్ తర్వాత. ఇలా మనం స్టార్ డెల్టా డిలే అనేది సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ సెట్టింగ్ ఎలా చేయాలో చూద్దాం. థ్యాంక్ యూ.